వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హోమ్ మై డ్రీమ్. సో ఎలా ఉన్నారండి అందరూ? చాలా బాగున్నారా? లాస్ట్ వీడియోకి చాలామంది వ్యూవర్స్ వచ్చారండి. వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. నా అన్ని వీడియోస్కి ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. అదే ఫిష్ ఫ్రై. సో నా స్టైల్లో నేను ఫిష్ ఫ్రై చేసి చూపిస్తాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈ డిష్ కూడా మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసి చెప్పేసేయండి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. ఫిష్ ఫ్రై రెసిపీ చూసేయండి. ప్యాన్ కొంచెం వేడిగా అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ మెంతులు తీసుకున్నాను నేను ఇక్కడ. మెంతుల్ని బాగా స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. మాడకుండా చూసుకోవాలి. స్లో ఫ్లేమ్ మీద లైట్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. అండ్ ప్రతి ఫిష్ రెసిపీకి మెంతులు అనేది చాలా టేస్ట్ ఇస్తుందండి. ఫిష్లో మెంతులు వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. షాహీ జీరా, లవంగాలు, ఇలాచీ, పట్ట, అనాస పువ్వు, మిరియాలు, పెద్ద ఇలాచీలు, ఇవన్నీ స్పైసెస్ కూడా నేను మసాలాలో వేస్తున్నాను. ఇవన్నీ కలిపి కూడా వేయించుకుంటానండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్లో ఫ్లేమ్ మీద చిన్న మంట మీద వేసి వేయించుకోవాలి. కంపల్సరీ మాడకుండా చూసుకోండి. చూస్తున్నారు కదా, ఒక 5-6 బగారాకులు కూడా వేశాను నేను. ఇందులో మీ దగ్గర ధనియాలు, జీలకర్ర అవైలబుల్గా ఉంటే అవి కూడా వేసుకోండి. నేను అలాగా పొళ్ళు వేస్తాను మ్యారినేషన్ చేసేటప్పుడు. నా దగ్గర ధనియాలు, జీలకర్ర అవైలబుల్గా లేవు, పొళ్ళు మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను ఇందులో వేసుకోవట్లేదు. ఇప్పుడు కొన్ని పల్లీలు, అలాగే కొన్ని నువ్వులు, అవి కూడా వేసుకొని మనం వేయించుకుంటున్నాము. మళ్ళీ చెప్తున్నాను, స్లో ఫ్లేమ్ మీద వేయించుకోండి. అస్సలు మాడకూడదు. మాడితే మసాలా ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోతుంది. సో ఈ విధంగా పల్లీలు, నువ్వులు కూడా కాస్త వేగేలాగా వేయించుకోండి. ఈ స్పైసెస్ మొత్తం చల్లారాక మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం మిక్సీ పట్టుకోకూడదండి. మీ మిక్సీ పాడయ్యే ప్రమాదం ఉంటుంది. నేను ఈరోజు నాకు ఫిష్ ఫ్రైకి సరిపోయేంత మసాలా మాత్రమే చేస్తున్నాను. మీకు కావాలంటే ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీస్లో వేసుకొని చేసుకోవచ్చు. అది మీరు కందగడ్డ ఫ్రైకి, చామగడ్డ పులుసులో కూడా వాడుకోవచ్చండి. నేనైతే చాలా మటుకు కందగడ్డ, చామగడ్డ పులుసులో వేరే ఏ కర్రీ పులుసు చేసుకున్నా కానీ ఈ ఫిష్ మసాలా ట్రై చేస్తాను. చాలా బాగుంటుంది. మీరు అలా కూడా ట్రై చేసుకోవచ్చు. కాకపోతే ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకోండి. సో దట్ ఆ మసాలా వాసన అంతా పోకుండా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మసాలా అంతా కూడా. ఇది కాస్త చల్లారిన తర్వాత మనము దీన్ని మిక్సీ పట్టుకుందాం. స్మూత్గా మిక్సీ పట్టుకోవాలండి, బరకగా ఉండకూడదు, టేస్ట్ బాగోదు. దీని తర్వాత నేను ఫిష్ని ఎలా వాష్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఎలా వాష్ చేస్తానో చూపిస్తానండి. యాక్చువల్గా అయితే ఫిష్లో కొంచెం నీచు వాసన ఉంటుంది. ఆ నీచు వాసన పోవడానికి మనం కాస్త పసుపు, ఉప్పు అండ్ నేనైతే వెనిగర్ వేస్తానండి. మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మ చెక్క కూడా వాడచ్చు. ఇవన్నీ వేసి మనము వాష్ చేయడం వల్ల ఆ నీచు వాసన అంతా పోయి ఫిష్ చాలా టేస్టీగా వస్తుంది. ప్రతి ముక్కకి అంటేలాగా బాగా రుద్ది ఒక 2 to 3 times వాష్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఒక 2 క్యాప్స్, దాని మూతతోనే 2 క్యాప్స్ ఆఫ్ వెనిగర్ వేస్తున్నాను. ఇది నేను బాగా కలుపుకొని వాష్ చేసుకుంటాను. సో మేము ఇవాళ పాంప్లెట్స్ ఫిష్ వాడుతున్నామండి. నేను ఎప్పుడు ఫిష్ తెచ్చుకున్నా కానీ కొన్ని పీసెస్ పులుసులోకి, కొన్ని పీసెస్ ఫ్రైలోకి చేసుకుంటాము. హెడ్ పీసెస్ కంపల్సరీ పులుసులోనే వేస్తానండి. పులుసులోనే అవి బాగుంటాయి టేస్ట్. ఒక 2 to 3 times వాష్ చేసుకుంటే సరిపోతుంది.
ఇలా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఫిష్ని మనం ఇందాక చేసిన మసాలా ఉంది కదా, అది మిక్సీ చేసుకొని నేను ఇందులో వేసి మ్యారినేట్ చేసుకుంటాను. ముందు మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తానండి. ఇది వరకు నేను ఫిష్ అంతగా తినేదాన్ని కాదండి, భయం వేసేది నాకు, ముళ్ళులు ఎక్కడ గుచ్చుకుంటాయని. మా వారు నేర్పించారు ఫిష్ని ఎలా తినాలి అని. ఈ మధ్య పర్ఫెక్ట్గానే తినడం వచ్చేసింది. యాక్చువల్లీ ఇంతకుముందుకు ఆయన ప్రాజెక్ట్ వర్క్ అని మేము కోయంబత్తూర్ వెళ్ళాము. సో అక్కడ నేను యాక్చువల్గా ఫిష్ రెసిపీ ఎలా చేయాలో నేర్చుకున్నాను. అక్కడ అమ్మకి ఫోన్ చేసి, అమ్మ నువ్వు ఫిష్ మసాలా ఎలా చేస్తావు అని తెలుసుకొని మరి అక్కడ ఇంట్లో చేసుకున్నాం. అన్ని స్పైసెస్ తెచ్చుకొని చేసుకొని చాలా బాగా కుదిరిందండి. దట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను చేసుకున్నాను ఫిష్ ఫ్రై. సో అప్పటి నుంచి అదే మసాలా నాకు నచ్చుతుంది. సో అదే రెసిపీ ఫాలో అవుతానండి నేను. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ మసాలా అంటే చాలా ఇష్టం. ఈ మసాలా వచ్చేసి నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నానండి. మా అమ్మ అయితే ఒక చిన్న డబ్బా నిండా చేసి పెట్టేది పులుసులోకి, ఫిష్ ఫ్రైలోకి ఇదే మసాలా వాడేది. సో ఇప్పుడు నేను మ్యారినేషన్ ప్రాసెస్ చూపిస్తున్నాను. నేను కొంచెం స్పైసీగా ఉండేలా చేసుకున్నానండి. మీకు కొంచెం స్పైసీ తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ కారము, కొంచెం తక్కువ మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కూడా మీకు కావాల్సినంత మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కొంచెం పసుపు, ఉప్పు. చెప్పాను కదా నేను మసాలాలో ధనియాలు జీలకర్ర వేయలేదు. నేను అలాగ పొళ్ళు ఈ మ్యారినేషన్లో కలుపుకుంటాను. ఒకవేళ మీ దగ్గర ధనియాలు జీలకర్ర ఉంటే మీరు ఆ మసాలాలోనే వేసి పొడి చేసుకోవచ్చు. ఇది ధనియాల పొడి అండి, 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. మీరు ఒక పిడికిడు ధనియాలు వేసి ఫ్రై చేసుకోవచ్చు. ధనియాలు ఎంత వేస్తున్నామో దానికి సగము జీలకర్ర వేసుకోవాలి. ఇదంతా కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి కంపల్సరీ. మేమైతే హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాడతాము. ఇదంతా కూడా నేను కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తానండి. ముక్క అంతా పీల్చుకుంటుంది, అప్పుడు ఫ్రై చేస్తాను. సో నేను చేసి పెట్టుకున్న మసాలా ఒక 2 టీ స్పూన్స్ కాదండి, కొంచెం పెద్ద స్పూనే వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు స్పైసీ తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మసాలా అంతా ఈవెన్గా మిక్స్ అవుతుందండి, ప్రతి ముక్కకి బాగా పడుతుంది. ఫిష్ అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుందండి, పెద్దగా టైం కూడా పట్టదు. మీ ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారంటే మీరు ఒక రోజు ముందే ప్లాన్ చేసుకొని ఫిష్ తెచ్చి పెట్టుకున్నారనుకోండి, హ్యాపీగా వితిన్ మినిట్స్ మీరు కుక్ చేసి పెట్టేయచ్చండి. అండ్ మంచి రెసిపీ పెట్టిన వాళ్ళు అవుతారు. చాలా బాగుంటుంది. అండ్ సీ ఫుడ్ చాలామంది ఇష్టపడతారు కూడా నాకు తెలిసి. అండ్ హెల్తీ కూడా అండి. వేరే నాన్ వెజ్ రెసిపీస్ కన్నా సీ ఫుడ్ చాలా మంచిది హెల్త్కి. ఫిష్లో హెవీ కొలెస్ట్రాల్ ఉండదండి, అస్సలు భయపడొద్దు. చికెన్ కన్నా ఫిష్ చాలా మేలు నా ఉద్దేశంలో. సో ఈ క్లిప్పింగ్ ఏంటంటే నేను హర్షిత్ కోసం, మా బాబు కోసం ఫ్రై చేసుకున్న పీసెస్ అండి. వాడికైతే నేను చాలా తక్కువ కారము, చాలా తక్కువ ఉప్పు, కొంచెం మసాలా వేసి ఫ్రై చేసి ఇస్తాను. ఈ మధ్య వాడు కూడా చాలా ఇష్టంగా తింటున్నాడు ఫిష్ ఫ్రై. సో ఇప్పుడు నేను అన్ని పీసెస్ ఫ్రై చేసేసుకుంటాను. చెప్పాను కదా ఫిష్ చాలా త్వరగా కుక్ అయిపోతుందండి, వితిన్ 10 మినిట్స్ అయిపోతుంది. ఎవరైనా చుట్టాలు వస్తే హ్యాపీగా వాళ్ళని కూర్చోబెట్టేసి మీరు మసాలా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నారనుకో ఇంకా ఈజీ అండి. వితిన్ మినిట్స్ కలిపేసి చేసి ఇచ్చేయచ్చు. అండ్ పులుసు కూడా చాలా ఈజీ. నేను అప్కమింగ్ వీడియోస్లో పులుసు కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుందని నేను ఇందులో పులుసు యాడ్ చేయలేదండి. నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా మీకు అది కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఫిష్ ఎప్పుడైనా వేసిన వెంటనే ఫాస్ట్గా తిప్పేయకండి. ఒక సైడ్ మొత్తం కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోండి, ఎందుకంటే ఫిష్ చాలా సాఫ్ట్గా ఉంటుంది.
పెద్ద పెద్ద గరిటెలు యూస్ చేయకండి, చిన్న స్పూన్ ఫోక్ లాంటిది యూస్ చేసి ఈ విధంగా స్లోగా తిప్పుకోండి. చూసారు కదా, ఫిష్ చాలా సాఫ్ట్ ఉంటుందండి, వెంటనే ఉడికిపోతుంది. పీసెస్ అంతా కట్ అయిపోయి విరిగిపోతే చూడ్డానికి కూడా అట్రాక్టివ్గా అనిపించదు. సో చాలా జాగ్రత్తగా తిప్పుకోండి. ఆ కింద మసాలా ఆయిల్లో వేగుతుంది కదండి, అదంతా దగ్గరకు వచ్చేస్తుంది. ఆ మసాలా గనక మీరు వైట్ రైస్లో కలుపుకొని తింటే ఉంటుందండి సూపర్. తిన్నాక మీరే నాతో ఈ డైలాగ్ చెప్తారు. సో ఇంకాసేపు ఇటువైపు కూడా కుక్ చేసుకుంటే ఫిష్ రెడీ అయిపోతుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి, చాలా బాగా కుదిరింది ఫిష్ ఫ్రై ఆ రోజు. మా హస్బెండ్, మా ఇంట్లో అత్తమ్మ, మామయ్య అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా హర్షిత్ కూడా వాడికి వేయించిన ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవి వాడు బాగా ఎంజాయ్ చేశాడు. సో ఫిష్ ఎప్పుడైనా వెడల్పుగా ఉన్న ప్లేట్లో కానీ లేదా వెడల్పుగా ఉన్న గిన్నెలో కానీ పెట్టుకోండి. చిన్న గిన్నెలోకి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవద్దు, ఎందుకంటే ముక్కలు ఒకటి మీద ఒకటి ఉంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో సర్వ్ చేసుకోండి. చూశారు కదండి, ఎమ్మీ ఎమ్మీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. సో వెల్కమ్ బ్యాక్. ఎలా వచ్చిందండి ఫిష్ ఫ్రై? మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇది వైట్ రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసి చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇంకేమైనా ఉంటే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.